నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వడ్డేరులకు మైనింగ్ లీజులో 15% కేటాయిస్తామన్న గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. క్వారీలో వినియోగించే మిషన్ల కొనుగోలుకు సబ్సిడీలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడి. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర. మరో కొత్త వైద్యశాల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం. PPP విధానంలో కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపిన ఏపీ కేంద్ర మంత్రివర్గం. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని చెప్పారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మవారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. నవరాత్రులు మరికొద్ది రోజుల ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి దిగువనున్న జమిదొడ్లోని దుర్గగుడి ఈవో కార్యాలయంలో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అందులో భాగంగా త్వరలో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వారి సలహాలు సూచనలతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ దుర్గగుడి ఈవో సేనా నాయక్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగేటువంటి దుర్గా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో ఇప్పటికే 2-3 దఫాలుగా అధికారులు, దేవాదాయ శాఖ, దేవస్థానం అధికారులు అందరూ కలిసి రివ్యూ చేసుకోవడం జరిగింది. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత ఎక్కువగా ప్రతి ఒక్కరికి సామాన్య భక్తుల యొక్క ప్రాధాన్యతని ఎక్కువగా వారికి దర్శన భాగ్యం కల్పించాలని 9 రోజులు ఉన్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం దాని తిథుల ప్రకారం, పద్ధతుల ప్రకారం, శాస్త్ర ప్రకారం 11 రోజులే. 11 రోజుల పాటు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దీనికి పూర్తిగా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు, దేవాదాయ శాఖ, మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. పోయినటువంటి రివ్యూలో జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, సిపి గారు, నేను, ఇతర దేవాదాయ కమిషనర్ గారు అందరం వచ్చాం. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరపాలనే దాంట్లోనే రివ్యూ చేసుకుంటున్నాం. దేవాదాయ శాఖకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని గతంలో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఎండోమెంట్ శాఖ మినిస్టర్ ఉంటారు, రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు, జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి కూడా సభ్యులుగా ఉంటారు. వారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. ఇవన్నీ ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాక ఒక్కసారి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి దానిలో మంత్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఆ చివరి వారంలో చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వడ్డేరులకు మైనింగ్ లీజులో 15% కేటాయిస్తామని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సన్ రైజ్ ఫీజులోనూ 50% సబ్సిడీ ఇస్తామని అన్నారు. క్వారీలో వినియోగించే మెషిన్ల కొనుగోలుకు సబ్సిడీలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తుందని మరోసారి నిరూపించామని అన్నారు. 1994 తొలిసారిగా వడ్డేరులకు క్వారీ లీజులో రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేస్తారు. జగన్ రెడ్డి వచ్చాక రిజర్వేషన్ రద్దు చేసి దగా చేస్తారని మండిపడ్డారు. నారా లోకేష్ పాదయాత్రలు ఇచ్చిన
హామీ మేరకు లీజులో రిజర్వేషన్ కల్పించామన్నారు. అవసరం మేరకు వడ్డేర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని అన్నారు. క్వారీలకు దరఖాస్తు చేసుకునే వారికి మైనింగ్ కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే చేనేతలు, మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులకు హామీలు అమలు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అవకాశాల్లో వారికి అవకాశం కల్పిస్తూ మరి గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సూచనతో మైనింగ్లో కూడా, ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా రాళ్ళు కొట్టుకుంటూ మరి కన్స్ట్రక్షన్లో కానీ, రోడ్డు వేయటంలో కానీ ముఖ్య భూమిక పోషించే వడ్డేరు సోదరులకి కొంత రాయితీ కల్పించాలి, ఇచ్చే లీజుల్లో కూడా రాయితీ కల్పించాలి, కొంత వాళ్ళకి అలాట్ చేయాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్లాలనుకున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సొసైటీ పెద్దల్ని, అలాగే ముఖ్య నాయకుల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేశాం. ఎందుకంటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 94-95లో దాదాపు 10 నుంచి 15% ఆ రోజున అలాట్ చేయించడం జరిగేది. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2022లో పూర్తిగా దాన్ని ఆపేశారు. తిరిగి మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో కానీ చాలాసార్లు రిప్రజెంట్ చేసిన మీదట ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. దానికి ఇవాళ కార్యరూపం చేయడానికి పెద్దలందరితో కూడా డిస్కస్ చేశాం. 15% ఏదైతే సొసైటీస్గా ఉన్నారో వారికి కేటాయించాలని, అట్లాగే వాళ్ళు కట్టే సీనరేజ్ కూడా 50% మాత్రమే వాళ్ళు ప్రభుత్వాన్ని చెల్లించే విధంగా, అలాగే వాళ్ళకి కొంత స్కిల్స్ కూడా అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళకి వాడే మిషనరీ కూడా కొంత సబ్సిడీ మీద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎంఎస్ఎంఈ నుంచి కానీ, ఇతర డిపార్ట్మెంట్స్ కూడా కొంత మిషనరీస్ వాళ్ళకి అందించేదానికోసం, అలాగే ఇది ఫైలింగ్ చేసుకోవడం కానీ వీటన్నిటి కానీ జిల్లాల వారీగా అవగాహన సదస్సులు పెట్టించి అందరినీ కూడా అక్కడ ఆహ్వానించి వాళ్ళందరికీ తెలియజేసే లక్ష్యంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే దీన్ని మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత అందరం కూడా చర్చించి త్వరలోనే దీన్ని ఒక జీవో రూపేణ తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం మరి చేస్తున్నటువంటి కృషిని మరొకసారి తెలియజేస్తున్నాను. గతంలో మరి చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ఇవ్వడానికి మరి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మత్స్యకారులకి 20,000 రూపాయలు, అలాగే గౌడ సోదరులకు, కల్లుగీత కార్మిక సోదరులకి 10% షాప్స్ అలాట్ చేయించాం, అటు బారుల్లో కానీ షాప్స్లో కానీ. ఈ రకంగా వాళ్ళని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు వెళ్తున్నాం. అందులో భాగంగా వడ్డేరు సోదరులకు కూడా ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, త్వరలోనే దీనికి పూర్తి రూపేణ కూడా అన్ని విధాలా కూడా పూర్తి స్థాయిలో దీనికి ఒక జీవ రూపణ తీసుకొస్తామని తెలియజేస్తాం. ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త వైద్యశాల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. PPP విధానంలో కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య మెమో అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. 1.43 కోట్ల పేద కుటుంబాలు 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు. మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు సరెండర్ అయ్యారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. చంద్రబాబు నాయుడు 120 సంవత్సరాలు బతుకుతా అంటున్నాడు, కానీ తాను తలుచుకుంటే 125 రోజుల్లోనే పైకి పోతాడని ఆయన అన్నారు. ప్రేయర్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నా అని లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని ఉంటే మంచిది. ఓ పక్క జగన్, మరో పక్క లోకేష్ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుని రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తాను రింగులోకి వస్తే అందరి సంగతులు తెలుస్తా అంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ప్యాకెస్టర్ డబ్బులకు అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నలాగా ఎన్ని పార్టీలు మారుస్తాడు అని ప్రశ్నించారు. నా చారిటీస్ మీద చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తారని, పాస్టర్ ప్రవీణ్ పగడాల మందు తాగడం చూసారా, లేక మీరేమైనా మందు పోస్తారా అంటూ ప్రశ్నించారు. అంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, పూరెస్ట్ ముఖ్యమంత్రి. అంటే ఏ డబ్బులు లేకుండా ఓన్లీ 15 కోట్లు ఉన్నది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. మన రిచెస్ట్ ముఖ్యమంత్రి గారికి పూరెస్ట్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఈ ధనమైన ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. ఇప్పుడే ఒక బోర్డు చూశాను, సూపర్ 6 సూపర్ ఫిట్ అని, ఈ హోటల్కి ముందునే మెయిన్ రోడ్లో. మరలా అదే ముఖ్యమంత్రి గారు అన్నారు, సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు, మీకేమైంది? ఇంత మంచి మనిషిగా నాకు పరిచయమే మీరు, అంత మంచి అడ్మినిస్ట్రేటర్గా మీకు పేరుందే. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ వాడి 52 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టగానే మీరు ఇంత మారిపోతారా? మోదీకి ఇంత సరెండర్ అయిపోతారా? మోడీ మెడ వంచి 788 మంది ఎంపీల మెడలోంచి సుప్రీంకోర్టులో మే 23 ఆగస్టు 1 డైరెక్షన్స్ తీసుకొచ్చి 45 కోట్ల మందికి విలువైన బెట్టింగ్ యాప్లన్నిటిని బ్యాన్ చేయించానా లేదా? సూర్యకాంత్ గారు లాంటి చీఫ్ జస్టిస్, నెక్స్ట్ ఆయనే సీజే, ఈ దేశానికి రాబట్టి ఈ దేశానికి హోప్ ఉంది. బెట్టింగ్ యాప్లు ద్వారా లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతున్నారని అందరికీ తెలుసుండి కూడా ఈ యాప్లు వచ్చి 20 సంవత్సరాలు అయింది. మోదీ గారు ముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు, మోదీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో ఇన్ని వేల లక్షల మంది చనిపోతుండే ఒక్కరికైనా మానవత్వం ఉందా? ఈరోజు కూడా భార్యని చంపేసి భర్త ఒక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. భార్య ఈ బెట్టింగ్ యాప్లు వాడొద్దు అని. ఇంక ఇవన్నీ సహించలేక నేను ఆనరబుల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మే 23 ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించి 195 కేసులు డిస్మిస్ అవుతుంటే ఇది కూడా డిస్మిస్ అవుద్ది అనుకున్నా. అలాంటిది థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ జీ బెంచ్. courageously they stood and passed the direction
but the Modi government dare not to file the counter. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. నూతన విద్యా విధానంతో స్కూళ్ల విద్యార్థుల సంఖ్య పెరగకపోక ఇంకా తగ్గుతుందని అన్నారు. మోడీ వచ్చాక ఎన్టీఆర్టీ సిలబస్ అంతా మార్చి చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కేవలం ముస్లిం వ్యతిరేకత, విదేశీల దాడుల మీదే సిలబస్ ఉందన్నారు. మొత్త ప్రాతిపదికన కాకుండా నిజమైన చరిత్రను పుస్తకాలు చూపించాలని అన్నారు. ఈ 13 సంవత్సరాల్లో చైనా కన్నా మనం చాలా వెనకబడ్డాం, ఎందుకు అనేది ఆలోచించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్నోవేషన్ హబ్ ను పెడతామని అంటున్నారు. దానివల్ల మన దేశానికి ఏంటి లాభం ప్రశ్నించారు. ఈ రోజు మొత్తం విద్యా వ్యవస్థే చాలా ప్రమాదంలో పడింది. నూతన విద్యా విధానం పేరుతో మొత్తం 9 ముక్కలు చేసి అస్తవ్యస్తం చేసి మొత్తం విద్యా వ్యవస్థని 4వ తరగతి నుంచి తీసుకుపోయి ఇంటర్మీడియట్ వాళ్ళలో కలుపుతున్నారు. 1-2 తరగతుల వాళ్ళని తీసుకుపోయి అంగన్వాడీల్లో కలుపుతున్నారు. హై స్కూల్ని తగ్గించేసి ఎక్కడో దూరంగా 5-6 కిలోమీటర్ల దూరంలో పెట్టేస్తున్నారు. ఆడపిల్లలు, పేదవాళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవాళ్ళు, ఆడపిల్లలు. వీళ్ళ సంఖ్య దాదాపు 3 లక్షల సంఖ్య గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది. అంటే ఈ విద్యా విధానం యొక్క ఫెయిల్యూర్. సంఖ్య పెరగాలి న్యాయంగా. ఏదైనా ఒక సంస్కరణ చేస్తే చదువుకునే వాళ్ళ సంఖ్య పెరగాలి, క్వాలిటీ పెరగాలి. క్వాలిటీ పెరగకుండా, సంఖ్య పెరగకుండా ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు? సాల్ట్ అనే పేరుతో ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధులు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పెంచడానికి ఈరోజు పూర్తిగా వాళ్ళు అనుకూలంగా పనిచేస్తున్నది ప్రభుత్వం. కేవలం కార్పొరేట్ విద్యను పెంచడం కోసమే ప్రభుత్వ విద్యను అంతా కూడా అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ విద్యా విధానాన్ని పూర్తిగా మరలా నార్మలైజ్, పట్టాల మీదకి ఎక్కించి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత గత సంవత్సరం ఈ సంవత్సరం సిలబస్ మొత్తాన్ని ఎన్సీఆర్టీ సిలబస్ అంతా మారుస్తున్నారు. ఆ ఎన్సీఆర్టీ సిలబస్లో చరిత్రను అంతా కూడా వక్రీకరించి, మన చరిత్రలో స్వాతంత్రోద్యమ చరిత్ర ఉండదు, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం ఉండదు, గాంధీ నెహ్రూలు ఉండరు, లేకపోతే భగత్ సింగ్ ఉండరు. ఈ మొత్తాన్ని తీసేసి కేవలం ముస్లింలు, ముస్లిం వ్యతిరేకత, విదేశీయులు, వాళ్ళ దాడులు, ఈ పేరుతోటి ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టడానికి మొత్తం చరిత్రను అంతా కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముస్లిం రాజు అని అంటే విదేశీయుడు, ద్రోహి అని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ద్రోహం చేసిన హిందూ రాజులు ఉన్నారు, దేశం కోసం పనిచేసిన ముస్లిం రాజులు ఉన్నారు, అట్లాగే ద్రోహం చేసిన ముస్లిం రాజులు ఉన్నారు, మంచి చేసిన హిందూ రాజులు ఉన్నారు. మత ప్రాతిపదిక మీద కాకుండా దేశం కోసం పోరాడిన వాళ్ళని వాస్తవాల మీద చెప్పకుండా చరిత్రని ఈ రకంగా వక్రీకరిస్తూ ఉన్నారు. అలాగే సైన్స్ను కూడా వక్రీకరిస్తున్నారు. సైన్స్ని తీసుకుపోయి మూఢనమ్మకాలతోటి పాడేరు ఏజెన్సీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏదైతే ఉందో, అడవి మీద హక్కు కానీ, భూమి మీద హక్కు కానీ, ఉద్యోగం మీద ఇచ్చే హక్కు కానీ, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఉల్లంఘన జరుగుతుంది. అందుకే ఇప్పుడు పాడేరు ఏజెన్సీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా అడవి తల్లి బాట పేరుతో నిరంతరం పాడేరు ఏజెన్సీలో పర్యటిస్తున్నాడు. అంటే ఆ అడవి తల్లి బాట అంటే డోలి లేని సమాజం, ఆదివాసీ గ్రామాల్లో తీర్చిదిద్దుతానని చెప్పి ఇంతకుముందు హామీ ఇచ్చాడు. నిజమే అనుకున్నాం. కానీ అడవి తల్లి బాట కాదు, ఆదివాసీ ప్రాంతం అడవులంతా కూడా అదానికి, నవయుగ సంస్థకి అప్పచెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. అదాని బాట చేయడం అనేది దీనికి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పెదకోట పరిధిలో, అనంతగిరి మండలం పెదకోట పరిధిలో అక్కడ చిట్టంపాడు కానీ, మజ్జివలస, కుజ్జలి, ఈ ప్రాంతాల్లో నవయుగ అదాని కంపెనీకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పచెప్పడంతో సుమారు 100 గ్రామాలు, 10,000 మంది ఆదివాసీలంతా కూడా జల సమాధి అవబోతున్నారు. మరి ఇలాంటి ప్రమాదకరమైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో తీసుకొస్తే మాత్రం ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఆ ప్రాంతంలో గ్రామసభ, పీసా గ్రామసభ ప్రకారంగా అలా ప్రైవేట్ పార్టీస్ కానీ, బయట వ్యక్తులు కానీ ఆ భూముల్ని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి. అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఏకపక్షంగా ఆ కంపెనీలని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పోటీపడి ఆ ప్రాంతం ఈ విచ్చలవిడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పడం అనేది చాలా అన్యాయం.
అందుకే విజయవాడలోని పర్వతని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అణుశక్తి సంబంధించి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 5 రోజుల పాటు కొనసాగే ఆ ప్రదర్శన తమిళనాడులోని కల్పగంలో గల ఇందిరాగాంధీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ వారి సౌజన్యంతో 25 లైవ్ నమూనాలను ప్రదర్శిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ బాబు, భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ టి.ఎస్. కృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఏర్పాటవుతున్న ఈ తరహా ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను విజయవాడ సిద్ధార్థ కళాశాల కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ బాబు, భౌతిక శాస్త్రాధిపతి డాక్టర్ టి.ఎస్. కృష్ణ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా అణుశక్తి సంబంధి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు అవుతుండటం విజయవాడ పరిసర ప్రాంత విద్యార్థులకు అద్భుత అవకాశమని అన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులు అందరికీ విశదీకరించేందుకే ఈ ప్రదర్శన ఉపకరిస్తుందన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 3:30 వరకు సందర్శకుల కోసం ఈ యొక్క ప్రదర్శన తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. Good morning to all. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ తరఫున ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ వాళ్ళు ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక అటామిక్ రీసెర్చ్ మీద ఒక మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ కల్పకం వారు వాళ్ళ సౌజన్యంతో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది అందరికీ కూడా ఓపెనే. ఈ 5 రోజులు స్టూడెంట్స్ అందరూ రావచ్చు, అన్ని స్కూల్స్ కానీ కాలేజీ విద్యార్థులు కానీ అందరూ కూడా రావడానికి వీలుగా అందరికీ ముందుగానే సమాచారం కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు స్లాట్స్ బుక్ చేసుకోమని అడిగాం. ఆ స్లాట్స్ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ వెన్యూకి వచ్చి ఆ ఎగ్జిబిట్స్ అన్నిటిని కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇలాంటి అవకాశం అద్భుతమైన అవకాశం, మరలా వచ్చేటటువంటి అవకాశం కాదు. కనుక పబ్లిక్ అందరూ కూడా, అంటే స్కూల్స్ చిల్డ్రన్ కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వారు మిగిలిన విషయాలు ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులందరికీ భౌతిక శాస్త్రం తరఫున శుభాభినందనలండి. ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు భౌతిక శాస్త్ర విభాగము ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ IGCAR కల్పకం, ఏ యూనిట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూఢిల్లీ వాళ్ళ సౌజన్యంతో కొన్ని ఎగ్జిబిట్స్ ప్రజెంట్ చేయటం జరుగుతుంది. దరిదాపుగా 25 లైవ్ మోడల్స్ ఇక్కడ వాళ్ళు పిల్లలకి విశదీకరించడం జరుగుతుంది. అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఎలా డెవలప్ చేస్తారు, దాన్ని ఎలా పవర్ సప్లైకి గ్రిడ్కి కలుపుతారు, అలాగే మన కల్పకం యొక్క న్యూక్లియర్ ప్లాంట్ యొక్క మోడల్ కూడా ఆ రోజు వాళ్ళు చూపించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, అంటే దాని నుంచి వచ్చే న్యూక్లియర్ ఎనర్జీని ఎలా సైంటిఫికల్గా కానివ్వండి, మెడికల్గా కానివ్వండి, లేదా సోషల్ ఎన్విరాన్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటివి లైవ్ మోడల్స్, అలాగే కొన్ని చార్ట్స్ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. వాటిని పిల్లలకి, వచ్చిన పిల్లలందరికీ కూడా, విద్యార్థులు కానివ్వండి, కాలేజీ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా పబ్లిక్ కానివ్వండి, ఎవరైనా కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. దీనికి ఎటువంటి రుసుము లేదు. సో ఇది చూసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అక్కడ నుంచి వచ్చిన కల్పకం నుంచి వచ్చిన సైంటిస్టులు ఒక 4 వస్తున్నారండి వాళ్ళు అక్కడి నుంచి. సో వాళ్ళ ద్వారా కానీ, మా ద్వారా కానీ, లేదంటే మా పిల్లల ద్వారా కానీ వాళ్ళ యొక్క డౌట్స్ కానీ లేదా ఇంకేదైనా ఉంటే కూడా వాళ్ళు విపులీకరంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అది కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో 1,38,35,000తో బీటీ రోడ్ల పనులు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం న్యూ రాజరాజేశ్వరిపేటలో బీటీ రోడ్ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో సుమారుగా 1,40,00,000 రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నాగవంశీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి విఘాతంగా కొందరు అధికారులు ఉన్నారన్నారు. కార్పొరేషన్లో కొందరు అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ కానీ, ఇది కానీ, అమృత్ కానీ, అట్లాగే కార్పొరేషన్ నిధులు కానీ అన్నిటిని పెట్టి నిరంతరం కూడా అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లన్నింటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పునరుద్ధరిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ 250 కోట్ల పైన హెచ్చిచ్చాం. మరి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్ కానీ, డ్రైన్ అన్నిటికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విపు, పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి మా అన్నగారు బోండా ఉమామేశ్వరరావు గారు ఈ రోజున 1,40,00,000 పెట్టి ఈ రోజున బీటీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఈ డివిజన్ పైన గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం కానీ, గత కార్పొరేటర్ కానీ నిర్లక్ష్యం వహించి ఈ డివిజన్ పట్టించుకోలేదు. ఈ రోజున మా ప్రభుత్వం 14 నెలలు అయిన తర్వాత కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా అధికారులతో కూడా మేము పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను గౌరవ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాం. అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ సచివాలయంలో టౌన్ ప్లానింగ్కి ఉన్నటువంటి జమీల్ అనే వ్యక్తి చిన్నపాటి ఎవరైనా సరే ఒక 40 గజాల్లో ఇల్లు సరిపోక పైన వేసుకుంటే ఆ టౌన్ ప్లానింగ్ సునీత మేడం గారు ఒప్పుకున్నా సరే ఇతను ఒప్పుకోవట్లేదు. 25,000, 30,000, 40,000, 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు లేనప్పుడు గబాలన వచ్చి దాన్ని పాల్గొట్టే పరిస్థితి వస్తుంది. సూపర్ 6 సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా, కూటమి ప్రభుత్వం ఆర్టీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేస్తుందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెహికల్స్, ఫ్లెక్సీలు అన్ని జరిగి మా ప్రాంతం కొంచెం ఎంతో కొంత ఆదాయం వస్తుంది, ఇప్పటికే కష్టంలో ఉంది కాబట్టి. కానీ నా అభ్యంతరం ఏంటంటే మీరు ఆ జిల్లాకు ఏం చేశారని, ఏమి తెచ్చారని మీరు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని మీరు పెట్టగలుగుతారని నేను అడుగుతూ ఉన్నాను. నేను నిజంగానే వాస్తవాలు దాని గురించి మాట్లాడుతాను. నన్ను ఒక ఆశ పెట్టుకున్నాను. మీరు ఇంతమంది పెద్దలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ద్వారా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఏమైనా మాట్లాడతారేమో అని నేను భావిస్తున్నాను. మీరు బహిరంగ సభ పెడుతున్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్లే నడిచి కూడా పోవచ్చు. వాకబుల్ డిస్టెన్స్లోనే ఆర్డిటి ఉంది. ఆర్డిటి గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు. అది పూర్తిగా క్షీణ దిశలో కాదు, మూత దశలోకి వచ్చేసింది. దాన్ని రెన్యువల్ చేయట్లేదు. దాని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? అంతేకాకుండా దాని నుంచి ఇటువైపు వస్తే అక్కడి నుంచి కూడా నడిచిపోయేంత దూరంలోనే మీరు కుప్పానికి నీళ్లు తీసుకెళ్లారు. అది కూడా లైనింగ్ వేసి. లైనింగ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మా ప్రాంతం గురించి మీకు చెప్పాల్సి వస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి మీరు నీళ్లు తీసుకుపోతున్నప్పుడు
జీడిపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్యాణ దుర్గానికి కానీ రాయదుర్గానికి కానీ మీరు నీళ్ళు ఇవ్వలేదు. బీటీపీ కాలువలు తవ్వలేదు. కాలువలో ఎవరు తవ్వలేదు? కళ్యాణ దుర్గం ఎమ్మెల్యేనే, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేతనే తవ్వలేదు. కుప్పానికి నీళ్లు తీసుకుపోయే క్రమంలో ఆయన రాత్రింబవళ్ళు కష్టపడి కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నాడని చెప్తున్నాడు. మేము పూర్తిగా రీఛార్జ్ మీద ఆధారపడేటప్పుడు లైనింగ్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకందరికీ కూడా ఇబ్బంది అయింది. అంతేకాకుండా కుప్పానికేమో చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్న కుప్పంకేమో మా ప్రాంతం నుంచి నీళ్లు వెళ్తున్నాయి, మాకైతే నీళ్లు లేవు, మాకు ఇవ్వట్లేదు. ఆయన తనయుడు లోకేష్ బాబు గారు, మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే మంగళగిరి ఉందో, మంగళగిరికి అంతకుముందు ఉన్నప్పుడు ఎయిమ్స్ని తీసుకెళ్లారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ని తీసుకెళ్లారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషను, అక్కడ దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే పెడుతున్నారు. అలాంటి ఇన్స్టిట్యూషను అనంతపురంకి వస్తే మీరు వెళ్ళి తీసుకెళ్ళిపోయారు దాన్ని. అలాగే నీళ్ళని, వాటర్ ఈజ్ లైఫ్, జీవమే జలమే జీవం, అలాంటి నీళ్ళని మాకు ఇవ్వకుండా మీరు కుప్పానికి తీసుకెళ్లారు. మాకెప్పుడు ఇస్తారని అడుగుతున్నాను. 8 ఏళ్ల నుంచి మీరే కాంట్రాక్టరు, ఎస్ఆర్ కన్స్ట్రక్షనే కాంట్రాక్టర్. 8 ఏళ్ల నుంచి 18 నుంచి కాంట్రాక్టర్ మీరే. మీరు కుప్పానికి నీళ్ళైతే 3 నెలల్లో ఇచ్చారు. ఎప్పుడో ఆగస్టులో స్టార్ట్ చేసి రాత్రింబవళ్ళు కష్టపడి 3 నెలల్లో నీళ్లు తీసుకెళ్తున్నానని చెప్తున్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం గురించి ఈ సభలో మీరు ఏదైనా మాట్లాడతారా? అంతేకాకుండా ఆర్డీటీకి సంబంధించి దాదాపు 65 వన్ టైమ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత 27 సంవత్సరాలుగా తమ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నట్లుగా సభ్యులు తెలియజేస్తారు. స్థానిక ప్రజెంటర్ కి స్వామివారి ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. వేడుకలలో భాగంగా నేడు 10,000 మందికి అన్నదాన కార్యక్రమంలో భాగంగా చేపట్టినట్లు సర్కిల్ సభ్యులు తెలిపారు. అదేవిధంగా గురువారం రాత్రికి 329 కేజీల లడ్డు వేలంపాట జరగనున్నట్లు చెప్పారు. అదేవిధంగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమం కూడా మేళ తాళాల మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. విజయవాడలో ఎక్కడా లేని విధంగా చెర్రీ స్వీట్ షాప్ వారు ఈ లడ్డూను తయారు చేసినట్లు చెప్పారు. చెర్రీ స్వీట్ షాప్ యజమానులు తుమ్మల రవికుమార్ రజనీకాంత్ దగ్గరుండి స్వామివారికి నైవేద్యం సమర్పించినట్లు చెప్పారు. స్వామివారి కృపకు అందరూ పాత్రులు కావాలని వారు కోరారు. గత 26 సంవత్సరాల నుంచి కూడా 1999 నుంచి ఈ గణపతి నవరాత్రి మహోత్సవాల్ని మా ఫన్ టైమ్స్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 27వ సంవత్సరం ఈ గణపతి నవరాత్రి మహోత్సవాల్ని అంగరంగ వైభవంగా గత నెల 27వ తారీఖు ఆగస్టు 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా సాయంత్రం పూట భజన కార్యక్రమాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా 7,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకి లడ్డు వేలంపాట, 327 కేజీల లడ్డు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో మొదటిసారిగా మన చెర్రీస్ ఫుడ్స్ తుమ్మల రవికుమార్ గారు, అట్లాగే వారి సోదరుడు రామలక్ష్మణ్ లాంటి తుమ్మల రజనీకాంత్ గారు ఇద్దరూ కూడా 1,50,000 రూపాయలు సుమారుగా విలువ చేసే
ఈ 327 కేజీల లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఫన్ టైమ్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఏడు కూడా వేలాది మందికి మరి అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల ద్వారా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక వాతావరణంలో 27 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉండటం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా జనం అంతా కూడా ఇక్కడ గణపతి దేవుణ్ణి ఇక్కడ వారి భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడానికి ప్రతి ఏడు కూడా మరి అధిక సంఖ్యలో భక్తులు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరం చెర్రీ స్వీట్ షాప్ వాళ్ళు 329 కేజీలు ప్రత్యేకంగా జీడిపప్పు నెయ్యి ప్రత్యేకంగా వాడి స్వామివారికి సమర్పించడం జరిగింది. చెర్రీస్ అధినేత తుమ్మల రవికుమార్ గారు, రజనీకాంత్ గారు దగ్గరుండి మరి స్వామివారికి ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం జరిగింది. నిన్న అదేవిధంగా షాప్ నుంచి సాంప్రదాయప్రదంగా ఎడ్ల బండి మీద స్వామివారికి ప్రసాదం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్వామివారికి సాయంత్రం నైవేద్యంగా పెట్టిన లడ్డూని వేలంపాట కూడా వేయటం జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ లో లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గత 24 ఏళ్లుగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. అన్నదాన కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడంతో పాటు స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా దాదాపు 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు దేవస్థాన నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని గత 24 ఏళ్లుగా నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని, లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని, ఆరోగ్య సమస్యలు తొలగుతాయని ప్రజలు విశ్వాసం ఉందన్నారు. అందువల్ల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేవీ భాస్కర, కొమ్మిశెట్టి రమేష్, కనుమర్ల పూడి సుబ్బారావు, పుళ్ళ హనుమంతరావు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 24 సంవత్సరాల నుండి గత 24 సంవత్సరాల నుండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయం తరఫున మేము అన్న సమారాధన జరుపుతున్నాము. వినాయక చవితి తర్వాత 9 రోజులు మేము వినాయక చవితి తర్వాత 9 రోజులు మేము గణపతి నవరాత్రి తర్వాత 9 రోజులు అన్న సమారాధన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మందిర సంఘంలో ప్రతి 24 సంవత్సరాల నుండి ఆనవాయితీ ప్రకారము మేము అన్న సమారాధన చేస్తున్నాము. జనం సుమారు బాగా వస్తారు మాకు. అంటే మా భాస్కర్ మా రమేష్ గారు ఇద్దరు మాట్లాడతారండి. 24 సంవత్సరాల నుండి పార్టీలకు అతీతముగా హిందూ సమాజ వర్గాన్ని ఇక్కడ మాకు హిందువులు కంపల్సరీ ఎక్కువ 90% హిందువులు వస్తున్నారండి. మిగతా 10 మంది కూడా మిగతా వాళ్ళు వస్తున్నారు. గత 24 సంవత్సరాలు మేము సమారాధన చేస్తున్నాము. ఈ సంవత్సరం అన్ని చోట్ల పందులు ఉన్నా కొంచెం తగ్గుతారనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూస్తుంటే మాకు ఇంకా పెరుగుతారని మాకు అనిపిస్తుందండి. ఈ సంవత్సరం ఈ రోజున లక్ష్మీ గణపతి దేవస్థానం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణం వద్ద దాదాపుగా 3000 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం దాదాపుగా 24 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా జరుగుతోంది. ఈ ప్రాంత ప్రజలకు లక్ష్మీ గణపతిని కొలుచుకుంటే తమ కోరికలు కానీ
తమ ఆరోగ్యాలు కానీ కాపాడుతారనే నమ్మకం అనేది ఉండటంతో అందరూ కూడా భక్తులు వేలాది మంది 9 రోజులు కూడా ప్రతిరోజు నిత్యం హోమాలు జరిగినాయి, పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే మరి ఈ సందర్భంగా ఎక్కడా కూడా 3000 మంది కంటే చాలా పెద్ద అన్న సమారాధనలు మేము అనిపిస్తున్నాము. ఇలాగే ఇక ముందు కూడా మరి ఇలాంటి అన్న సందర్భంలో కొనసాగిస్తామని చెప్పేసి కళ్యాణ మండపం దగ్గర కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాకు కూడా ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారిని, అలాగే సిపిఐ నాయకుల్ని, సిపిఎం నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఒక్కొక్కరు వస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టుగా మా యొక్క ఆలయ మర్యాదలతో, కళ్యాణ మండపం మర్యాదలతో వారిని ఈ కార్యక్రమానికి మరి జయప్రదం చేయాల్సిందిగా మేము కూడా అందరినీ ప్రజల తరఫున, మా తరఫున అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మన సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు, బోండా ఉమా గారు ఇచ్చేశారు. చాలా సంతోషం. ఇవాళ ఆయనకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మా అభిమానంతో ఈ గుడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. దాదాపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మీడియా మిత్రులకి అలాగే ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. పవర్రేబుల్ యూత్ ఆధ్వర్యంలో తొలి వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. వేడుకల భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం లడ్డు వేలం పాటుతో పాటు అనంతరం వినాయకుని ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలియజేశారు. రాజీవ్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ వద్ద పవర్ రెబల్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నట్లు చెప్పారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో సభ్యులంతా ఈ వేడుకలు నిర్వహించుకుంటామని తెలియజేశారు. రేపు నిర్వహించే లడ్డు వేలం పాటలో భక్తులందరూ పాల్గొనాలని, అనంతరం జరిగే ఊరేగింపులో కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. అన్నదాన కార్యక్రమంలో సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై గణేష, జై జై గణేష. మాది పవర్ రెబల్ యూత్. మేము మొదటి సంవత్సరం వినాయక చవితి జరుపుతున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం. రేపు అనగా 5వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4ంటికి లడ్డు వేలంపాట, దాని తర్వాత 7ంటికి ఊరేగింపు పెట్టుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేద్దామని కోరుకున్నాం. ఇదే మొదటిసారి మేము చేయడం. అందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి అభినందనలతో రెబల్ పవర్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ రోజున దాదాపు ఒక 5-6 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొనడం కూడా జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంతే భక్తి శ్రద్ధలతో యూత్ అంతా కూడా కలిసి గణపతి మహోత్సవాలు నిర్వహిస్తూ ఇంకా ముందుకెళ్తామని కూడా మేము తెలియజేసుకుంటూ, మాకు రేపు ఊరేగింపు, అది తర్వాత లడ్డుపాట కూడా ఉంటుంది కాబట్టి యువత అంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. యువత కేవలం ఉత్సాహమే కాకుండా భక్తి శ్రద్ధల్లో కూడా యువత పాల్పంచుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గణేష, జై జై గణేష. వర్షపు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సమీప కాలువలోకి ప్రవాహ మార్గం చేపట్టాలని చెప్పారు. తన పర్యటనలో భాగంగా పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్, బెన్ సర్కిల్ నుండి రావర్పాట్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్, మాచవరం ప్రాంతాలన్నింటినీ ఆయన
క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షం కురిసినప్పుడల్లా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, జామిచెట్టు సెంటర్ పరిసర ప్రాంతాలలో వర్షపు నీటి నిల్వలు నిలవడానికి గల కారణాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి గల కారణాలు వాటిని అధిగమిస్తూ శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను సిద్ధం చేయమని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించగా బెన్ సర్కిల్ హైవే సర్వీస్ రోడ్డు వద్ద ఉన్న డ్రైన్ను పెంచాలన్న ప్రణాళిక కమిషనర్ ధ్యానచంద్ర ముందుకు అధికారులు తీసుకురాగా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ నుండి పుల్లేటి కాలువ వరకు 2.5 కిలోమీటర్లు ఒక డ్రైన్ ప్రవహించే అవసరం ఎందుకు వస్తుందని, సమీపంలో ఉన్న బందర్ కాలువలోకి వాటిని మళ్లించేందుకు చర్యలు తీసుకునేటట్టు ప్రణాళికను సిద్ధం చేసి కార్యాచరణను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు రోడ్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువల్లో ప్రవహించేందుకు శాశ్వత పరిష్కారంలో భాగంగా మార్చవరం శ్మశానం వద్ద ఉన్న డ్రైన్ను పరిశీలించారు. ఆ డ్రైన్ను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత 9 రోజులుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కాండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. గత 9 రోజులుగా నిత్యాన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో పాల్గొనడంతో పాటుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గత 7 ఏళ్లుగా నవరాత్రుల్లో ప్రతిరోజు సుమారు 6,000 మందికి అన్నదానం అందజేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేకంగా పూజ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ రోజు భారీ ఎత్తున స్వామి ఊరేగింపు నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకొల్లు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పొలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టశెట్టి నాగఫణి, కోమరి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా నిత్యాన్నదానము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంస్కృతిక భరతనాట్యం, అయ్యప్ప భజన, నక్షత్ర పూజ, కుంకుమార్చన మొదలగు పూజలన్నీ పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేశాము. ఈరోజు మా కమిటీ సభ్యులు మహిళలచే అన్నదానం నిర్వహించాము. ప్రతిరోజు గౌరవప్రదమైనటువంటి ముఖ్య నేతలని ఆహ్వానించడం జరిగింది. ఈ 9 రోజులు మాకు వాళ్ళు సహకరించినందుకు ఎంతగానో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు సాయంత్రము 4 గంటలకు లడ్డు వేలంపాట మరియు అనంతరం కుంభాభిషేకము, దాని తర్వాత డప్పు వాయిద్యాలతో గజకన్న గోకర్ణ టక్కుటమార వేషధారణతో సాయంత్రం భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నాము. ఈ ఊరేగింపుకు ఈ గ్రామ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈరోజు నిత్యాన్నదానం 9 రోజులకి మాకు సహకరించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కమిటీ వాళ్ళు ఇంత దిగ్విజయంగా కార్యక్రమం చేసినందుకు మాకు మరీ సంతోషకరంగా ఉంది. ఈ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. ఇది ఇంకా మేము గత 15 సంవత్సరాల నుంచి నిర్వహించి 7 సంవత్సరాల నుంచి నిత్యాన్నదానం అనుకొని ప్రతి సంవత్సరము రోజుకి పెంచుకుంటూ వెళ్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే 10 సంవత్సరం ఆ విఘ్నేశ్వరుడు మాకు కలుగజేయాలని కోరుకుంటున్నాము. మాకు ఆ వినాయకుడు సుఖ సంతోషాలు కలుగజేయాలని మా కమిటీ సభ్యులందరికీ కోరుకుంటున్నాము. దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు పూజ వచ్చి కలిసి ఉద్వాసం జరిగింది. అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం వచ్చి స్వామివారికి ఊరేగింపు, 4 గంటలకు లడ్డు వేలంపాట, స్వామివారికి ఊరేగింపు, అనంతరం భారీగా ఊరేగింపు జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా దుర్గమ్మ వారి దర్శనం సాఫీగా అయ్యేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వడ్డేరులకు మైనింగ్ లీజులో 15% కేటాయిస్తామన్న గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. క్వారీలో వినియోగించే మిషన్ల కొనుగోలుకు సబ్సిడీలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడి. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోద ముద్ర. మరో కొత్త వైద్యశాల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం. PPP విధానంలో కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపిన ఏపీ కేంద్ర మంత్రివర్గం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.